కేటీఆర్ గారి వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగవని, బీఆర్ఎస్ హయాంలో సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని కేటీఆర్ గారికి సవాల్ విసిరారు సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. వెంటనే తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కేసీఆర్ గారు సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు నేను అసెంబ్లీలో ఆ విషయాన్ని ప్రస్తావించేటప్పుడు కేటీఆర్ కానీ వారి తండ్రి గారు కేసీఆర్ కానీ అక్కడ అందుబాటులో లేకుండే వాళ్ళు ఫామ్ హౌస్లో ఉండే కావచ్చు. అందుకే అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఏ సందర్భంలో ఆ విషయాన్ని ప్రస్తావించిన అంటే, ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 50,000 ఎకరాలకు నీళ్లు అందిస్తానన్న గత ప్రభుత్వాలు ఏవి కూడా ఎకరానికి కూడా నీళ్ళు అందించలేదు. మా ప్రాంతం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వివక్షకు గురైంది. 10 సంవత్సరాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు ఏమాత్రం న్యాయం జరగలేదు. మేము స్వంత రాష్ట్రం కోసం కొట్లాడితే మా పిల్లలు చనిపోతే, మా తోబుట్టువులు చనిపోతే మాకు 1 ఎకరానికి నీళ్లు రాలేదు, 1 ఎకరానికి పట్టా రాలేదు. పోడు భూముల రైతులకు తీవ్రమైన వెదలు మిగిల్చిండ్రు. అట్లనే 1 ఇల్లు నిర్మాణం కాలేదు. ఎక్కడి రోడ్లు అక్కడనే చిత్రమైపోయినాయి. అసలు 10 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కూడా ఇక్కడ డెవలప్మెంట్ కాలేదని నేను అనట్లేదు. గత ఎన్నికల సందర్భంగా మీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే ఒప్పుకున్నారు, దాని గురించి ప్రస్తావించారు. నిన్న మీ నాయకురాలు వరలక్ష్మి గారు కూడా ఆ విషయాన్ని ప్రస్తావిస్తే మీరు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు చేస్తున్నారు. చాలా దారుణమైన విషయం. నేను ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడినా అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వివక్షను, కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే వివక్షను చూపించిందో సిర్పూర్ నియోజకవర్గం మీద, అదే వివక్షను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. ఇటువంటి సందర్భంలో కనీసం మీరు మాకు డెవలప్మెంట్ చేయకుండా వివక్ష చూపిస్తే, మాకు నిధులు ఇవ్వకుండా మమ్మల్ని ఇంకా వెనక్కి నెట్టేసే ప్రయత్నం చేయకండి. దాని బదులు పక్కనున్న మహారాష్ట్ర చాలా డెవలప్ అయింది, అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, కనీసం ఆ ప్రాంతంలో కలిపితేనన్నా మేము డెవలప్ అవుతాము అని చెప్పి ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి నేను ఈ విషయాన్ని ప్రస్తావించిన. ఒక భావోద్వేగ సమస్య ఇక్కడ ఉన్నది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ మీరు మాట్లాడే బదులు వాస్తవ విషయాలను కూడా తెలుసుకోవాలి. గతంలో మాజీ ఎమ్మెల్యే సమన్న గారి హయాంలో వారు ఎమ్మెల్యే కాకముందు ఈ ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు రండి, మీరు గత 10 సంవత్సరాల్లో మీరు ఏమి అభివృద్ధి చేశారు అనే డిబేట్ చేద్దాం. ఇదే కాగజ్నగర్ నడిబొడ్డున సిర్పూర్ పేపర్ మిల్లు గ్రౌండ్ లోనే, క్రికెట్ గ్రౌండ్ లోనే డిబేట్ చేద్దాం. దానికి సిద్ధంగా ఉన్నారా మీరు అనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తించాలి. ఈ నియోజకవర్గానికి మీ 10 సంవత్సరాల హయాంలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు. అదే ఒరవడిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తోంది. ఆ విషయాన్ని ఇంకో రీతిన ఎమోషనల్ ఇష్యూగా మార్చి సభ ముందు ప్రవేశపెడితే కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న కళ్ళు తెరుస్తుంది అనే విషయంతో, ఆ ఆలోచనతోటి నేను మహారాష్ట్రలో కలిపితేనన్నా మేము బాగుపడతాం అనే విషయాన్ని నేను ప్రస్తావించిన. మనసు చంపుకొని ఈ విషయాన్ని ప్రస్తావించిన సందర్భంలో మీరు దాన్ని అవహేళన చేయడం, దాన్ని ఇంకో తిమ్మిని పంపించేసి మసూరి మారేడుకాయ చేయడం మీలాంటి పెద్దలకు తగదు. కాబట్టి ఇప్పటికైనా ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద మీ చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా మా పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కండి. అప్పుడు మేము హర్షిస్తాం. కానీ ఇట్లా అవాకులు చవాకులు పేలుతా ఉంటే ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతాకి జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.